నేను ఐహెచ్ఎంఆర్‌పీటీఎం ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను మేడం. దాంట్లో అర్మాన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాకు స్టేట్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇచ్చారు మేడం. ఆ ట్రైనింగ్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటిదంటే, హై రిస్క్ కేస్‌ను ఎలా తొందరగా గుర్తుపట్టవచ్చు. తొందరగా గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఈజీగా వాళ్ళకు ట్రీట్‌మెంట్ ఇయ్యొచ్చు. రెఫర్ పంపొచ్చు. హై రిస్క్ బాగా ఉంటే రెఫర్‌కి ఏ విధంగా సీఎస్‌లో పంపాలనా, పీఎస్‌లో పంపాలనా, ఏ విధంగానో గుర్తు చేసి వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది మేడం. ఒక పీఎస్సీ లెవెల్‌లో సబ్ సెంటర్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక డయాబెటిస్ కేస్‌ని నేను గుర్తించగలిగాను మేడం. ఆ గుర్తించగలిగిన పేషెంట్‌ను నేను ఈజీగా హ్యాండిల్ చేయగలిగినా మేడం. ఆహ్, హ్మ్. అర్మన్ యాప్ ఎక్కించడం ద్వారా దాన్ని ఆహ్, యాప్ చూసుకొని వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలనేది నాకు తొందరగా తెలిసిపోయింది మేడం. ఫాస్ట్‌గా చెప్పాలంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా తర్వాత తెలుగులో తర్వాత యాప్ కూడా ఇంగ్లీష్‌లో, తెలుగులో ఉండడం వల్ల మాకు కూడా ఈజీగా అయిపోయింది మేడం. ఏ నైట్ చూసుకున్నా, ఏ డౌట్ వచ్చినా ఏఎన్ఎం సపోర్టింగ్ వాట్సాప్ నంబర్ ద్వారా తొందరగా చేయగలిగిన మేడం. దీని ద్వారా కొంచెం మాకు హెల్ప్‌ఫుల్‌గా అయిందని నేను చెప్పగలుగుతున్నా. ఇంకా ఏంటిదంటే ఏఎన్‌సీ వాళ్ళకు తొందరగా ట్రీట్మెంట్ కూడా ఇయ్యగలిగిన మేడం. మెడికల్ ఆఫీసర్ ద్వారానే కాకుండా ఏఎన్ఎం లెవెల్‌లో కూడా నేను ట్రీట్మెంట్ ఇయ్యగలుగుతానని నాకు కొంచెం హోప్స్ పెరిగినాయి మేడం. దీని ద్వారా కూడా నేను చాలా నేర్చుకోవడం జరిగింది.